హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్రసీమ యావత్తు గర్వించదగ్గట్టుగా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం మనందరికి కూడా గర్వకారణం. అయితే చిరంజీవి గారికి మొదటి నుంచి కూడా ఆ అజాతశత్రువు అనే పేరు ఉంది. అంటే అతనికి ఎలాంటివి కూడా ఎవరు కూడా శత్రువులుగా ఉండడం కానీ లేదా అతన్ని ద్వేషించేవారు కానీ ఉండడం చాలా అరుదు, అసలు ఉండరు. అయినా కూడా కొన్ని సందర్భంలో మనం తరచూ మోహన్ బాబు చిరంజీవికి పడదు అని, చిరంజీవి మోహన్ బాబు ద్వేషిస్తుంటాడు, ప్రతిసారి విమర్శిస్తుంటాడని, ముఖ్యంగా స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు, మనకు ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు మోహన్ బాబు చిరంజీవికి ఆ లెజెండర్ అవార్డు ఇవ్వడానికి పెద్ద వివాదాస్పదం చేయడం, సభావేదిక మీద మాట్లాడడంతో వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిందంటూ తరచూ రకరకాల మనం కథనాలు చదువుతూ ఉంటాం. వాస్తవానికి అయితే అతను ప్రశ్నించడం కానీ లేదా ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు విమర్శించడం కానీ మొహమాటం లెక్క చేసినా కూడా వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, స్నేహపూర్వకమైనటువంటి బంధాలు ఉన్నాయని చెప్పి అందరూ అంటూ ఉంటారు. వాస్తవానికి కూడా చిరంజీవిగా అయితేనేమి మోహన్ బాబు గారు అయితేనేమి కొంచెం ప్యారలల్గా ఇద్దరు కూడా కెరియర్ని విలన్ యాంటీ క్యారెక్టర్ చేస్తూ హీరోగా ఎదుగుతున్న క్రమం మనందరికీ తెలిసిందే. అయితే ఇద్దరిని సరిపోల్చి ఒక విధంగా చూడలేమో కానీ నటనాపరంగా మాత్రం ఎవరి శైలి వాళ్ళది ఉంది, ఎవరి క్రేజీ వాళ్ళకుంది. అయితే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఎప్పుడూ కూడా ఉండదు వాస్తవానికి. కాకపోతే ఆ లెజెండరీ అవార్డు విషయంలో కొంచెం మనసు నొచ్చుకుండొచ్చు మోహన్ బాబు. కాకపోతే అక్కడ వాళ్ళు ఎన్నుకున్న విధానాన్ని తాను తప్పుపట్టినట్టుగా దాని అర్థానిగా చెప్తూ తర్వాత కూడా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మళ్ళీ మోహన్ బాబు ఏమైనా వివాదమైన వ్యాఖ్యలు చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి అతను అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు పొద్దున్నే తనకు వార్త అందడంతో చాలా ఆనందపడ్డానంటూ తనని అభినందనలు తెలియజేస్తూ మంచి గుర్తింపు వచ్చింది చిరంజీవికి కృషి చేసినందుకు, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తికి ఈ పద్మవిభూషణ్ అవార్డు రావడం నిజంగా కూడా మన అందరికీ కూడా గర్వకారణం అంటూ మోహన్ బాబు గారు అభినందనలు తెలియజేయడం నిజంగా కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వక బంధాన్ని మరొకసారి తెలుగు ప్రేక్షకులకు అనుమానాలు లేకుండా తెలియజేసినట్టుగా మనం భావించవచ్చు.